ఏయూలో అడుగడుగున రాజకీయాలు చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు మండిపడ్డారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ చేతకానితనం, వివక్షతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారని తెలిపారు. రాజకీయ కోణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనివర్సిటీ ప్రతిష్టను పెంచాల్సింది పోయి యూనివర్సిటీ యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో జరిగిన ఈ 100వ వసంత ఉత్సవాలకు సంబంధించి ఏ అంశంలో చూసినా ఒక వివక్ష, చాతగానితనం, అదేవిధంగా పూర్తిగా రాజకీయ కోణంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒక విద్యావేత్త, విద్యావంతుడు, ఉన్నతమైన ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు కానీ, ప్రజల వాణిని కానీ నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఈరోజు రాజ్యసభలో గొంతెత్తి చాడుతున్న గౌరవనీయ శ్రీ రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారిని నిన్న ఈ 100వ ఉత్సవానికి వాళ్ళు ఆహ్వానించి ఆయన వేదిక మీద పిలవకుండా యూనివర్సిటీ వారు వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 100% ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే ఇందాక బాబురావు గారు చెప్పినట్టు ఈరోజు ఈ 6 జిల్లాల నుంచి కూడా ఉన్న ఏకైక రాజ్యసభ సభ్యులు బాబురావు గారు. అంతేకాకుండా చట్టసభల్లో అపారమైన అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి, ఆంధ్ర యూనివర్సిటీ స్థితిగతుల గురించి, ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర గురించి చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి బాబురావు గారు. అలాంటి వ్యక్తుల్ని వేదిక మీదకి పిలిస్తే ఆ ఉత్సవాలకి మరింత శోభ, ఆ ఉత్సవాలకి మరింత గౌరవం కలుగుతుందనేది కామన్ సెన్స్ కూడా మర్చి ఆయన్ని నిన్న చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎంపీని వేదిక మీద తీసుకొచ్చారు. యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తుల్ని మీ భాగస్వామ్య పార్టీకి సంబంధించి వ్యక్తి రికమెండ్ చేస్తే తీసుకొచ్చి మాట్లాడించారు. సరే, మాట్లాడించారు, మోటివేషన్ చేశారు. కానీ మీరు ఎంతసేపు కూడా రాజకీయ కోణంలో ఇందాక ఆయన అన్నట్టు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులు కాదా, లేకపోతే వెనకబడిన వర్గాల వారిని ఇందాక ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా చాలా మమ్మల్ని కించపరుస్తున్నారు. మా నియోజకవర్గాల్లో మాకు అధికారాలు లేవు, మా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు సొంత మనుషులు చదమాసి చాలా ఇస్తున్నారు తప్ప మేము ఏదో ఉత్సవ విగ్రహాల్లాగా దళిత ఎమ్మెల్యేలు పెట్టారనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిన్న గొల్లబాబురావు గారిని ఏదైతే మీరు తక్కువ చేసి చూశారో దాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తక్కువ చేసి చూసినంత మాత్రాన ఆయన గౌరవానికి కానీ, ఆయన సిన్సియారిటీకి కానీ, ఆయన అనుభవానికి కానీ ఆయన గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సిన్సియర్ ఆఫీసర్గా, ఒక శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఏ విధంగా ఆయన ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నారు అన్నిటికీ తెలిసిందే. అంతేకాకుండా యూనివర్సిటీ ఉత్సవాలకు సంబంధించి గతంలో కూడా మాట్లాడాం. 2019 నుంచి 2024 వరకు కూడా 100 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా కొత్త నిర్మాణాలు చేయటం కానీ, ప్రారంభోత్సవాలు చేయటం కానీ, యూనివర్సిటీ ప్రతిష్టని పెంచే విధంగా, తెలుగు వారందరికీ కూడా గర్వకారణంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీని పలుమార్లు సందర్శించి యూనివర్సిటీని అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగేయటం జరిగింది. కానీ మీరు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి 100 సంవత్సరాల సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారో, కనీసం 2019 నుంచి 2024 జరిగిన అభివృద్ధి గురించి ఒక్క ఫోటోను కూడా ఎగ్జిబిషన్లో పెట్టలేదు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని, వీసీ గారిని కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు యూనివర్సిటీకి వీసీగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే విశాఖపట్నం ఎంపీకి సంబంధించిన యూనివర్సిటీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారా అని ఈ యూనివర్సిటీ వీసీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా యూనివర్సిటీలో జరిగింది ఈరోజు ఒక అవమానకరమైన పరిస్థితుల్లో ఈరోజు అక్కడ 100వ వసంత ఉత్సవాలు జరగడం జరిగింది. దాన్ని మీరు సరి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోని వీసీ గారు నిన్న బాబురావు గారి పట్ల వ్యవహరించిన తీరుకి దానికి తక్షణం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.